ఇరాన్ అమెరికా యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చింది. ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఇప్పటికే జరిపిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగినప్పటికీ కూడా అవి విఫలమైన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ సయోధ్య కుదురుస్తామంటూ ముందుకొచ్చారు. రష్యా ఇరాన్ మధ్య సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ అటు పుతిన్కు స్నేహం ఉంది. సో ఇరు దేశాలతో చర్చలు జరిపి పుతిన్ ఏమైనా యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తారా లేదా, ఇది ఎంతవరకు సఫలమవుతుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన సంగతి తెలిసిందే. మరి ఇరు పక్షాలకు సంబంధించి ఇటు ఇరాన్తో అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ సన్నిహిత సంబంధాలు కలిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతవరకు ఈ చర్చల్లో సఫలమవుతారన్నది మాత్రం చూడాల్సిందే.